ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వచ్చేసి దేవుడు మన పక్షంగా చేసేటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ, ప్రార్థన, మన అవసరం తీర్చేటువంటి తత్వం. ఇదిగో రోమిలికి రాసిన పత్రిక 8:26 వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షంగా ప్రార్థన చేయుచున్నాడు. దోషములను క్షమించి, పాపములను క్షమించి, శిలువ త్యాగము చేసి, శిలువను మోసి మన కోసము కష్టపడి తన ప్రాణమే త్యాగం చేసడం అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పనిని మీద విజయం పొందడం, పునరుద్ధానుడై ఉండడం మరొక ఎత్తు. మన ప్రేమించబడడానికి కారణకులుగా చేయడానికి అదొక వంతు. దేవుడు సమస్తమును మన పట్ల ఎంత గొప్ప త్యాగం చేస్తున్నాడో ఇటు విషయమే మనం అర్థం చేసుకోవాలి. మొదట ఆయన మనం ప్రేమించాడు కనుక మనం ప్రేమిస్తున్నాం. మనల్ని ఆశీర్వదించాడు కనుక మనం ఇది ఆశీర్వాదకులుగా, కారకులుగా ఉన్నాం. చూడండి పిల్లారా, ఎంత గొప్ప విజ్ఞాపన మన పక్షంగా చేస్తున్నాడు. మనం నమ్మించడము, పాపము నుండి, చీకటి నుండి బయటికి తీసుకోవడం ఆయన వంతు, పాపు కాయడం ఆయన వంతు, రక్షించడం ఆయన వంతు, వారిని మంచి దారిలో పెట్టడం ఆయన వంతు, వారిని ఆశీర్వదించడం ఆయన వంతు, పాపము చేయకుండా, చెడు చేయకుండా మంచి స్థితిలో ఉండాలని ఆయన వంతు. మనం ఎంత సహాయం చేస్తున్నాడు. అదే కాకుండా మన కోసం పెద్ద పెద్ద సేవకులు, పేరుగాంచినటువంటి గొప్ప గొప్ప వారు, వరాలతో, మర్మాలతో, గొప్ప స్వస్థ వరాలతో పొందుకున్నటువంటి గొప్ప గొప్ప సేవకులు మన పక్షంగా ప్రార్థిస్తారో లేదో తెలియదు, కానీ నీ పక్షంగా, నా పక్షంగా దేవుడు ఎంత గొప్ప విజ్ఞాపన చేస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8:26 వచనం మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, నా కోసం ఎవరు ప్రార్థిస్తలేదండి, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటలేదండి, నన్ను ఎవరు గుర్తిస్తలేరని చెప్పి నేను బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడు. నన్ను రక్షించడానికి ఆయన సాటుగా మూలుగుల ఆత్మతో మన పక్షంగా ఆయన విజ్ఞాపన నిత్యము చేస్తూ ఉన్నాడు మన ప్రభువు యేసయ్య. అందును బట్టి మనము ఆయన కృతజ్ఞతల వారమై ఉన్నాం, ఆయన స్తుతించే వారమై ఉన్నాయి. ఒక విషయం చెప్పాలని ఆశిస్తున్నట్టులారా, కోటాని కోట కదా, ఆ దూతలు వేల కొలదిగా లెక్కలేనటువంటి ఆ యొక్క అత్యంత సింహాసనంలో పొగడపడుతున్న మన తండ్రి, ఆ దూతల సహితము వారి యొక్క వారి స్తుతింప చేసేటువంటి ధూపమును పక్కన పెట్టి, ఈరోజు పాపిగా ఉండేటువంటి మన పెదవులు, పాపిగా ఇదిగో రోగంతో ఉండేటువంటి హృదయాన్ని బాగు చేసి మనం పవిత్రపరిచి, నీ నోట నా నోట కదా, నీ నోట నుండి ఆయన స్తుతిస్తే ఆయన వినాలని ఆశపడుతున్నాడంట కదా. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప ప్రేమ చూడండి. నేను స్తుతించడానికి, ఆయన చూడడానికి ఆయన ఎంత ఆసక్తి కలగా ఉన్నాడో ఒక్కసారి గమనించండి. ఆయనకు అవసరమా అండి మన ప్రార్థనే, మన స్తుతించడమే ఆయన వినాలని ఆయనకు ఎందుకు ఆశ? ఒక పాట కూడా ఉంది, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను కదండి. మనను పలకరించకపోయినా ఆయన పలకరిస్తూనే ఉన్నాడు. మనం చూడకపోయినా మన మీద ఆయన కనులు చూస్తూనే ఉన్నాయి. మనం ఎక్కడ చెడిపోకుండా, ఎక్కడ నాశనం కాకుండా సురక్షితంగా కాపాడాలని ఆయన వెనువెంటనే మనకు తల్లి కంటే, తండ్రి కంటే, బంధువుల కంటే, మిత్రుల కంటే, అందరికంటే ఎక్కువగా మనను కంటి రెప్పలుగా ఆయన కాచి మనల్ని కాపాడాలని ఎంతగా ప్రయాసపడుతున్న ఒక్కసారి మనం ఆలోచించాలి పిల్లారా. దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, నీవు నాశనం పోకుండా రక్షింపబడాలని. పిల్లారా, ఆయన ఎవరు మనం గుర్తిస్తలేరు, వాళ్ళు మనం ప్రార్థిస్తలేరు, మనం లెక్క చేస్తలేరు అనుకోకు. దేవుడు నిన్ను లెక్కలో తీసుకుంటున్నాడు. దేవుడు నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు, నీ గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు భయపడకుండా దేవుని ఘనపరచు, బలవంతుడుగా ఉండుడని లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. పిల్లారా, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు? కనుక పిల్లారా, నువ్వు బాధ చెందకు, దిగులు పడకు. దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా ఉన్నాడు. దేవుని వైపు చూడు, మనుషుల వైపు కాదు, దేవుని వైపు నుంచి
దేవుని ద్వారా మనకు విజయం, దేవుని ద్వారా మనకు సమస్తము విజయం అనుగ్రహించబడుతుంది పిల్లలు. ఆయన విజయం పొందుకున్నాడు. ఆ విజయముతో మనని విజయంలో బాటలోనికి నేను నిలపాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక పిల్లారా, దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు, దేవుని మాటలు నిలువు, సమస్తము తేటగా నీకు కదా దారికి తేటగా ఉండి నువ్వు ముందు కొనసాగుతావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.